గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? హోప్ఫుల్లీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో బేసిక్గా ఎగ్జామినేషన్ రేపు ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఏదైతే మన మెయిన్స్ ప్రిపరేషన్ ఇన్ని రోజులు చేసుకోవడం జరిగిందో వీటిలో సింపుల్గా ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏందో మనం ఆల్రెడీ కొన్ని ఎంసీక్యూస్లో మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బేసిక్గా ఎగ్జామినేషన్ అనేది ఫార్ ఈజీగానే ఉంటుంది. అంటే తక్కువ మందే సెలెక్ట్ అయ్యారు కాబట్టి పేపర్ చాలా అంటే చాలా ఈజీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. హా, ఇంకోటి కూడా ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ ఎలా ఏంటి అని చాలా సందేహాలు ఉన్నట్టున్నాయి. సో మీకు మళ్ళీ చెప్తున్నా, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే మీకు 40%, 30%, ఏదైతే 30% ఇలా మెన్షన్ చేశారో అకార్డింగ్ టు యువర్ కేటగిరీ వైజ్. సో ఏ పొజిషన్కి అయితే మీరు క్వాలిఫై అయ్యారో మీ పొజిషన్ తగ్గట్టే అక్కడ మీకు ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఓబీసీ కేటగిరీలో సమ్ బీసీలో ఏదో ఒక బీసీడీఓ ఈఓ ఏఓ ఏదో ఒకటి కేటగిరీ వాళ్ళు అనుకోండి. సో ఇప్పుడు మీకు ఓపెన్ కేటగిరీ వేకెన్సీకి రాస్తున్నారు. సో అప్పుడు మీరేం చేయాలి? ఇఫ్ యు ఆర్ ఆప్టెడ్ అండ్ మీరు దానికి ఎలిజిబుల్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు క్లియర్ దట్. ఆ ఏదైతే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంతైతే 40% ఉందో, సో 40% ఆర్ 35% వాట్ ఎవర్ దే హావ్ మెన్షన్ ఇన్ దేర్ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్, ఆ మార్క్ అనేది మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. దెన్ ఓన్లీ అప్పుడే మీకు ఒక మంచి లైక్ ఛాన్సెస్ అనేది ఎక్కువ హ్యూజ్ ఉంటాయి. అండ్ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ని లైట్గా తీసుకోవద్దండి. అలా అని మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో మీ బ్రెయిన్ని కరెక్ట్గా వాడుకుంటే మీకు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అదేం పెద్ద కష్టం కాదు. తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే విల్ గెట్ ఈజీలీ క్వాలిఫైడ్. ఇప్పుడు అసలు మెయిన్ డౌట్ వచ్చేది ఏంటంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయిపోయాక మెయిన్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ఎంత సేఫ్ స్కోరు అది ఇదని ఏదో అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, సేఫ్ స్కోర్ అంటూ ఏం లేదండి. సి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్. ఏదైతే మనకి ఈ అవుట్ ఆఫ్ ఇండివిజువల్ ఇంకోటి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఇండివిజువల్గా యూ నీడ్ టు క్వాలిఫై ఫస్ట్లీ. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఓవరాల్ ఏదైతే 40% ఎంతైతే ఇవ్వడం జరిగిందో ఆ స్కోర్ అనేది యూ నీడ్ టు గెట్ అన్నట్టు, రైట్? అప్పుడే దే విల్ ఎవాల్యుయేట్ అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీషు అండ్ తెలుగు ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఓవరాల్ కట్ ఆఫ్ అనేది యూ హ్యావ్ టు బి దేర్ అన్నట్టు. సో ఇవి రెండు కట్ ఆఫ్స్. ఇవి మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి. కాంపిటీషన్ ఎలా ఉంటుంది అది ఇది అని గాబరా పడద్దు. కాంపిటీషన్ ఏమి అంత ఏం ఉండదు. మీ అందరికి తెలిసిందే. అందరు కలిపి ఒకటో రెండో స్టేషన్స్ ఇచ్చినట్టున్నారు మోర్ ఆర్ లెస్ అందరికి. నలంద దగ్గర ఇచ్చారని విన్నాను. సో ఇంతే అనమాట. మీరు ఎక్కువ గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎంత అయితే వచ్చో అది పర్ఫెక్ట్గా ఫస్ట్ రౌండ్లో క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి, క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్లో కూడా మీరు ఏమనుకుంటున్నారు, రెండు కలిపి కట్ ఆఫ్ ఏమో అనుకొని ఎక్కువ ఒక పేపర్ మీదే ఈజీ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది చెయ్యొద్దు. రేపు రేపు ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ కాబట్టి కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకొని వీలైతే కొద్దిగా లైక్ నిద్ర రాని ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవి తినేసి లిమిటెడ్గా ఫుల్ స్టమక్తో తినొద్దండి. ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా ఇది మీకు తెలిసిందే. చాలా ఎగ్జామినేషన్ నుంచి మీరు ప్రిపరేషన్ అవుతున్నారు, ఇస్తున్నారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు సే ఫ్రమ్ మై సైడ్, లైట్ ఫుడ్ తీసుకోండి, రైట్? మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ అలాంటివి ప్రిఫర్ చేసేదానికి చెప్పేవాడిని. బట్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ మార్నింగ్ కాదు కాబట్టి ఇది. ఇంకొకటి, స్పెట్స్ ఎవరికైనా లైక్ సైట్ అవి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మీ స్పెట్స్ని క్యారీ చేయండి ఫస్ట్ థింగ్, రైట్? విజయవాడకి చాలా మంది ఫస్ట్ టైం వెళ్తున్నారు, పీజీ ఇక్కడ అక్కడ అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజు మార్నింగ్, రేపు మార్నింగ్ వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకసారి విజిట్కి వెళ్ళేసి చూసుకోండి. రేపు గాబరాగా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎంతైతే చదివారో దట్ సెండ్ ఆఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్. మీరు కంగారు పడిపోయి మీరు తప్పులు చేసేదానికే చాలా ఎక్కువ స్కోప్స్ ఉంటాయి. ఇవి తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ గురించి నేను చెప్పాలనుకున్న థింగ్స్, క్వాలిఫైయింగ్ థింగ్స్. ఇంకొకటి బేసిక్ థింగ్, ఒక పెన్ క్యారీ చేయండి. అది మీకు కంఫర్టబుల్ పెన్ అయి ఉండాలి. వాళ్ళు ఇవ్వరా అంటే వాళ్ళు ఇస్తారు, ఇట్స్ ఓకే. బట్ మీరు ఏదైతే రోజు వాడుతూ ప్రాక్టీస్ చేస్తున్న పెన్ ఉంటుందో సో అది మీకు కొద్దిగా ఒక గ్రిప్ ఇస్తుంది అన్నట్టు ఎగ్జామినేషన్లో. ఇంకొకటి, ఎప్పుడైనా మ్యాథ్స్ చేసేటప్పుడు పేపర్ మొత్తం వాడేయొద్దు. అంటే మీరు పేపర్ అడగడానికి చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్లో పేపర్ అడగడానికి ఇష్టపడరు. సో ఇవన్నీ చాలా చిన్న తప్పులే, అంటే మైనర్ మిస్టేక్సే. బట్ స్టిల్ మీరు ఏం చేస్తారంటే అంటే ఓవర్లుక్ చేస్తారన్నట్టు. అవుతుందా అవ్వదా అంటే ఇలాంటి తప్పుల వల్ల కూడా మార్క్స్ అనేవి చాలా వరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎగ్జామినేషన్లో ముందు వెళ్ళే ముందు ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళొద్దు. అలా అని
ఓవర్ డిసప్పాయింట్తో కూడా వెళ్ళొద్దు. ఈవెన్తో మీరు ఏం చదవకపోయినా ఇబ్బంది లేదు. మీరు ఎంత చదువున్నా కూడా అంత గర్వం అవసరం లేదు. జస్ట్ గో అండ్ గివ్ యువర్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత మనం సెలెక్ట్ అవుతామా అవ్వమా ఇవి కూడా అవసరం లేదు. సి దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జామినేషన్. ఎక్కడ కాంపిటీషన్ హ్యూజ్ ఉంటుందో ఇదైతే కాదు ఆ ఎగ్జామ్. అవుట్ ఆఫ్ 15,000 మందిలో 55 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరూ క్వాలిఫై అయిపోయారంటే జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్. అలా అని చెప్పి కాంపిటీషన్ మరీ ఈజీగా ఉంటుందంటే ఉండదు. అది 1:18 ఆర్ 1:12 రేషియో అయితే ఇప్పుడు 1:3 రేషియో తీస్తాం. అంటే ఇప్పుడు వచ్చిన 680 మెంబర్స్లో నుంచి 1:3 రేషియోని తీయడం జరుగుతుంది ఆ పొజిషన్స్కి తగ్గట్టు. అరౌండ్ ఒక 100 మెంబర్స్ ప్లస్ ఆర్ మైనస్ 100 మెంబర్స్ దాకా ఉంటారు. సో ఇక్కడ మీరు ఏం తప్పుదలు చేస్తారంటే మోస్ట్లీ అందరూ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్లోనే తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది, రైట్? సో ఈ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ని మీరు కొద్దిగా ప్యాషనేటెడ్గా చూసిరండి. అంటే ఇది రైటా రాంగ్ అన్నట్టు కరెక్ట్గా పెట్టరండి. ఇప్పుడు ఇంకేం ఆలోచించద్దు. రెండవది, అమ్మాయిలు అయితే యాడెడ్ అడ్వాంటేజ్. మీరు ఏం చేస్తారంటే జస్ట్ గో విత్ ఫ్లో. మీకు ఎంతైతే బాగా చదువుకున్నారో, ఎంతైతే ప్రజెంట్ చేయగలరో అవన్నీ ప్రజెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఫారెస్ట్రీ రాని వాళ్ళు లేదా ఇంకేదైనా జిఎస్ రాని వాళ్ళు, మ్యాథ్ రాని వాళ్ళు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలా రాకపోయినా ఏమి రాకపోయినా 40-50 మార్క్స్ అనేది ప్రతి పేపర్లో వచ్చే విధంగానే ఎగ్జామ్ను పేపర్ అనేది సెట్ చేయడం జరిగింది. సో మీరేంటంటే మీకు వచ్చిన సబ్జెక్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పెట్టి రాండి, నీట్గా అటెంప్ట్ చేసి రాండి. రానివి ఏం చేస్తారంటే జస్ట్ ఏవైతే ఈజీ లైక్ ఇవి ఉన్నాయి కదా, లైక్ మ్యాచ్ ద కాలమ్స్ ఇలా అలా ఇచ్చి ఉంటారు, ఎస్ఎస్ అండ్ రీజన్స్ అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 చదివి ఉంటారు. అవి ఒక 40-50 మార్కులు మీకు అక్కడ కవర్ అవుతాయి. సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అన్నట్టు. సో ఫారెస్ట్రీలో ఒక 120, 120, 100 ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ స్కోర్ చేయడానికి ట్రై చేయండి, 2 పేపర్స్ కలిపి. సార్ ఏంటి సార్ అంత తక్కువ మార్కులు చెప్తున్నారంటే నెగిటివ్స్ అన్నీ పోయాక దేర్ విల్ బి లెస్ మార్క్సే వస్తాయి అందరికీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు తీసుకోబోయే అడ్వాంటేజ్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్లో పేపర్ మొత్తం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ కూడా ఈజీగా చేసుకోగలరు. నేనేం చెప్పాను లాస్ట్ వీడియోస్లో కూడా, మీరు వీడియోస్ లైక్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 2 ఫేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ డైరెక్ట్గా వచ్చినవన్నీ పేపర్ అంతా పెట్టుకొని రావడం, దాని తర్వాత ఒక రకంగా వచ్చినవన్నీ లైక్ సెట్ చేసుకుంటూ రావడం, దాని తర్వాత కొద్ది టైం తీసుకోవాలి, దాని తర్వాత అసెషన్ రీజన్స్ లాంటివి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని ఆల్రెడీ డీటెయిల్గా ఎలా అటెంప్ట్ చేయాలి పేపర్ అనేది ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద పేపర్ అనమాట. అది పెయిడ్ వాళ్ళతో డిస్కస్ చేశాను అండ్ దట్ ఈస్ ఫ్రీ ఫర్ యూ. మీకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇంకొక లాస్ట్ టిప్ అండ్ ట్రిక్ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే మీరు ఫంక్ అవుతారో, మీ అంటే ఫంక్ ఇన్ సెన్స్ మీకు అసలు ఏం రాదు, ఐ ఫీల్ నాకేం రాదు ఈ పేపర్లో అని అనుకున్నప్పుడు గో విత్ ద ఫ్లో. అంటే మీకు ఎన్ని పెట్టగలరో మ్యాక్సిమం నేను ఏవైతే ట్రిక్స్ చెప్పానో ఆ ట్రిక్స్ని వాడి ఎప్పుడైతే రావు అనుకున్నప్పుడు మాత్రమే అన్నీ పెట్టేసినండి. సో మోర్ ఆర్లెస్ అన్నీ అంటే మొత్తం 70/70 ఇలా కాదు, ఎన్నైతే వచ్చాయి అన్నీ, రైట్? సో యుల్ గెట్ బెనిఫిటెడ్ అన్నట్టు. ఎంతో కొంత ఛాన్స్ అయితే ఉంటుంది. వదిలేసి వచ్చేదాని బదులు ఎంతో కొంత పెట్టి రావడం బెటర్. వన్ థింగ్, ఈ అంతటి కాంపిటీషన్ గురించి నన్ను మాట్లాడమంటే, నాకు ఏ సేఫ్ స్కోర్ చెప్పమని అంటే నేను 2 మాటలు చెప్తా. ప్రజెంట్ ఫారెస్ట్రీ పేపర్ కొద్దిగా కష్టంగానే రావడం జరుగుతుంది. ప్రీవియస్ 1-2 ఇయర్స్ నుంచి చూస్తున్నా. లాస్ట్ ఇయర్ కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది కంపారిటివ్లీ ప్రీవియస్ ఏసీఎఫ్ పేపర్తో పోల్చుకుంటే. సో ఈసారి కూడా ఎలా ఉంటుంది అనేది పేపర్ వచ్చేదాకా మనం చెప్పలేం. బట్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చిన దాన్ని బట్టి పేపర్ అనేది మోర్ అంటే ఈజియర్గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈజియర్ ఇన్ సెన్స్ అంటే ఏంటంటే నేను ఇంకోటి చెప్తున్నా, మైనస్ నెగిటివ్ మార్క్స్లో ఉన్నప్పుడు పేపర్ ఎంత కష్టంగా వచ్చినా ఎంత ఈజీగా వచ్చినా స్కోర్ అనేది అంతే 100 ఆర్ 120 మార్క్సే ఈజ్ ద బెస్ట్ స్కోర్. అంటే ఇండివిజువల్గా అంటే ఓవరాల్ 200-220 ఈజ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ఫారెస్ట్రీ. రెస్ట్ ఇప్పుడు ఎవరికైతే మ్యాథ్ చాలా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు దే విల్ స్కోర్ అరౌండ్ 130-140. ఐ వోంట్ సే బికాజ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్. ఐ డోంట్ అంటే అవి చాలా ప్రాక్టీస్ ఉంటుంది అండ్ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. 110-120 ఈ మార్క్స్ అయితే జనరల్గా స్కోర్ చేస్తారు 100 అబోవ్ అన్నట్టు, రైట్? సో ఇలా స్కోర్ చేసుకుంటూ మీ జిఎస్లో మీ స్కోర్ ఏదైతే 80 ఉంటుందో 60 ఉంటుందో ఇంకా మీ శక్తి అది, మీరు ఎంత తెచ్చుకోవాలనేది తెచ్చుకుంటే దట్స్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఇంకొకటి, ఇంతే రావాలి అని మైండ్లో పెట్టుకొని ఎప్పుడు పోవద్దు, రైట్? నేను మా వాళ్ళకి కూడా అదే చెప్పా, పెయిడ్ వాళ్ళకి. జస్ట్ మీరు ఎన్నైతే పెట్టగలరో అన్ని పెట్టండి. రెస్ట్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పాను, అలా అన్నీ చేశాక మీరు ఎన్నైతే క్వశ్చన్స్ పెట్టొచ్చారో దట్స్ ఎనఫ్, దట్స్ ఫార్ ఎనఫ్. సో ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా, త్వరగా మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సెంటర్కి ముందు రీచ్ అవ్వండి, సింపుల్ ఫుడ్ తినండి,
వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో మ్యాక్సిమం ట్రై చేయండి, థర్డ్ రౌండ్లో వచ్చేటప్పటికి బబ్లింగ్ చేయండి, ఫైనల్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి వెరిఫై చేసుకోండి. సో ఈ కొన్ని ట్రిక్స్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ హోప్ఫుల్లీ మేము కూడా మా ఇన్స్టిట్యూట్ యొక్క పాంప్లెట్స్ మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ మేము మీ యొక్క లైక్ వీడియోస్ కూడా తీస్తాం అండ్ హౌస్ ద పేపర్ అనేది మీకు ఈ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో ఫ్రమ్ మై సైడ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి టు ఎవ్రీ వన్. అండ్ డెఫినెట్గా మీరు అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ముందుగానే మీరు అందరు రేంజర్గా అయ్యి 1:3 రేషియోలో ఉంటారని భావిస్తూ థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఏ నైస్ డే. ఖచ్చితంగా ఎగ్జామ్ గట్టిగా రాయండి అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ స్టేజ్.